ఈరోజు మనం పాత నిబంధనలోని యెహోషువ గ్రంథంలో ఒక అధ్యాయాన్ని చూస్తున్నాం. యెహోషువ 17వ అధ్యాయం. అవును. మనకు దొరికిన సమాచారం ప్రకారం ఇది కేవలం భూమి పంపకాలకు సంబంధించిన ఒక లిస్ట్ కాదు. అస్సలు కాదు. ఇందులో హక్కుల కోసం ఒక పెద్ద పోరాటం, అసంపూర్ణ విజయాలు, ఆ తర్వాత ఫిర్యాదులను అవకాశాలుగా మార్చే ఒక అద్భుతమైన నాయకత్వ పాఠం కూడా ఉంది. నిజమే. పైకి చూస్తే ఇదొక అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్లా కనిపిస్తుంది, కానీ దాని లోపల చాలా డ్రామా ఉంది. మనం మనషే గోత్రం వారసత్వం గురించిన ఈ కథలోకి కొంచెం లోతుగా వెళదాం. తప్పకుండా. వారసత్వ చట్టాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు ఎలా వచ్చింది, తర్వాత దేవుడి ఆశీర్వాదముందని చెప్పుకునే ఒక పెద్ద జనం తమకున్న దానితో ఎందుకు సంతృప్తి చెందలేదు, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇంకా ఒక నాయకుడు ఆ అసంతృప్తిని ఎలా స్ఫూర్తిగా మార్చాడు, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ అధ్యాయంలోనే దొరుకుతాయి. సరే, అయితే విడమరిచి చూద్దాం. కథ మనషే గోత్రంతో మొదలవుతుంది. యోసేపు పెద్ద కొడుకు. అవును, అతని గోత్రంలో మాకీరు అనే ఒక గొప్ప యుద్ధవీరుడు ఉండటం వల్ల అతని వంశానికి యొర్దాను నదికి అవతల మంచి ప్రాంతాలు దక్కాయి. గిలాదు, బాషాను వంటివి. కాని మిగిలిన వాళ్ల సంగతేంటి? అక్కడే అసలు కథ మొదలవుతోంది. మిగిలిన మనష్షీయులకు యొర్దానుకు యువతల భూమిని పంచుతున్నప్పుడు ఊహించని ఒక సమస్య వచ్చింది. సెలోపెహాదు. సరిగ్గా. సెలోపెహాదు అనే వ్యక్తికి కొడుకులు లేరు, కేవలం 5 కుమార్తెలు. వారి పేర్లు? మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగాలి. ఆ కాలంలో ఇది ఎంత పెద్ద సమస్య అంటే, వారసత్వం కేవలం కొడుకులకే వెళ్తుంది, ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు లేదు. అంటే సెలోపెహాదు కుటుంబం పేరు, వాళ్ళ ఆస్తి అక్కడితో అంతరించిపోవాలి. ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు, వాళ్ల వంశం ఉనికికే పెద్ద ముప్పు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, ఆ 5 అమ్మాయిలు వాళ్లు తమ విధిని అంగీకరించి సైలెంట్గా ఉండిపోలేదు. లేదు, అస్సలు లేదు. వాళ్లు చేసింది నమ్మశక్యం కానిది. దేశ నాయకుడైన యెహోషువ, ప్రధాన యాజకుడు ఎలియాజరు, ఇంకా మిగతా అధికారుల ముందు నిలబడ్డారు. ఆ రోజుల్లో అంతమంది పెద్దల ముందు నిలబడి మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి. అదే వారి కథలో ఉన్న ప్రత్యేకత. వారు కేవలం అయ్యా, మాకు అన్యాయం జరుగుతోంది, దయచూపండి అని అడగలేదు. వాళ్ళు ఒక లీగల్ ఆర్గ్యుమెంట్తో వచ్చారు. అవును. మా సహోదరుల మధ్య మాకు కూడా స్వాస్థ్యం ఇవ్వాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు అని ధైర్యంగా ప్రకటించారు. అంటే వాళ్ళు ఎమోషన్స్తో కాదు, ఒక చట్టపరమైన ప్రెసిడెంట్తో వాదిస్తున్నారు. సరిగ్గా. దేవుడు స్వయంగా మోషేకు ఇచ్చిన ఆజ్ఞను గుర్తుచేస్తున్నారు. వావ్! అంటే వాళ్లు తమ హక్కుల గురించి బాగా తెలుసుకుని పూర్తి హోంవర్క్ చేసి వచ్చారన్నమాట. ఖచ్చితంగా. ఇది వారి తెలివిని, వ్యూహాన్ని చూపిస్తోంది. ఉన్న చట్టాన్ని తమకు వర్తింపజేయమని అడుగుతున్నారంతే. దీని ఫలితం? ఇది ఒక చారిత్రాత్మకమైన క్షణం. యెహోషువ, మిగతా నాయకులు వారి వాదనను విన్నారు. దేవుని ఆజ్ఞను గౌరవించారు. అవును. వారి తండ్రి సహోదరులతో సమానంగా వారికి కూడా భూమిలో వాటా ఇచ్చారు. దీనివల్ల మనష్షే గోత్రానికి అదనంగా మరో 10 భాగాలు వచ్చాయి. 5 వంశాలకు 5, ఈ 5 కుమార్తెలకు 5. ఇది కేవలం ఆ 5 విజయం కాదు. కాదు, ఇశ్రాయేలు చరిత్రలో స్త్రీల హక్కులకు లభించిన మొట్టమొదటి అతిపెద్ద చట్టపరమైన గుర్తింపది. ఇంతటి చారిత్రక విజయం లభించినా మనష్షే గోత్రం ప్రయాణం అంత సాఫీగా సాగినట్లు లేదు కదా. లేదు. వారికి కేటాయించిన భూమిని వాళ్లు పూర్తిగా దక్కించుకోగలిగారా? ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది. అవును. ఇక్కడే వాగ్దానానికి, వాస్తవానికి మధ్య ఉన్న తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వారికి బేత్షెయాను, ఇబ్లేయాము, దోరు, మెగిద్దో వంటి చాలా ముఖ్యమైన పట్టణాలు కేటాయించారు. అన్ని వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి. కాని ఆ పట్టణాలలో అప్పటికే కనానీయులు నివసిస్తున్నారు. వాళ్లు అంత సులభంగా తమ ఇళ్లను, భూములను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. మన సోర్సెస్లో చాలా స్పష్టంగా ఉంది, మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరుచుకొనలేకపోయిరి. అంటే ఆ పట్టణాలను వాళ్ళు గెలుచుకోలేకపోయారు. ఎందుకు? కనానీయులు అంత బలవంతులా? ప్రధాన కారణం వారి సైనిక సాంకేతికత. ముఖ్యంగా వాళ్ల దగ్గర ఇనుప రథాలున్నాయి. ఇనుప రథాలు? ఆ కాలంలో ఇనుప రథమంటే ఇప్పుడు మనం యుద్ధ ట్యాంక్ అంటామే, అలాంటిది. ఓకే. అది మైదాన ప్రాంతాల్లో చాలా వేగంగా కదులుతూ శత్రువులను నాశనం చేయగలదు. ఇశ్రాయేలీయులు ఎక్కువగా పదాతి దళాలపై ఆధారపడినవాళ్లు. సో ఈ టెక్నాలజీ గ్యాప్ వాళ్లలో ఒక రకమైన భయాన్ని సృష్టించిందనమాట. అవును. కాని వాళ్ల దగ్గర దేవుని వాగ్దానం ఉంది కదా, ఐరన్ చారియట్స్ కంటే అది పెద్దది కాదా? మంచి ప్రశ్న. ఇది కేవలం భయమా, లేక ఇంకేమైనా కారణముందా? బహుశా వాళ్లు పోరాడటానికంతగా ఇష్టపడలేదా?
ఇది కేవలం భయం మాత్రమే కాదు, బహుశా ఒక రకమైన రాజీ ధోరణి కూడా కావచ్చు. రాజీనా? అవును. కాలక్రమేణా ఇశ్రాయేలీయులు బలపడ్డాక వారు కనానీయులను పూర్తిగా తరిమివేయడానికి బదులుగా ఏం చేశారు? వాళ్లచేత వెట్టిచాకిరీ చేయించుకోవడం మొదలుపెట్టారు. అంటే శత్రువును ఓడించే కష్టమైన పని కంటే వారిని బానిసులుగా మార్చుకోవడం సులభమైన మార్గంగా అనిపించిందా? బహుశా అదే జరిగుండవచ్చు. అంటే ఇదొక అసంపూర్ణమైన విజయం. అంతే. పైకి చూస్తే వాళ్ళు ఆధిపత్యం చలాయిస్తున్నట్టే ఉంది, కానీ లోపగా వాళ్ళు దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించలేదు. వారిని పూర్తిగా వెళ్లగొట్టాలి అనే ఆజ్ఞను పక్కనబెట్టి ఒక షార్ట్ కట్ తీసుకున్నారు. ఈ రాజీ వల్ల దీర్ఘకాలంలో సమస్యలు రాలేదా? చాలా పెద్ద సమస్యలొచ్చాయి. ఈ కనానీయుల సంస్కృతి, వారి విగ్రహారాధన నెమ్మదిగా ఇశ్రాయేలీల సమాజంలోకి ప్రవేశించడానికి ఈ అసంపూర్ణ విజయమే పునాది వేసింది. ఓ. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసే నైతిక పతనానికి మూలాలిక్కడే ఉన్నాయి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మొదట వారు తమకు కేటాయించిన భూమిని పూర్తిగా గెలుచుకోలేదు. అవును. కాని ఆ తర్వాత కథలో వాళ్ళు యెహోషువ దగ్గరకు వెళ్ళి చేసిన ఫిర్యాదు చూస్తే ఆశ్చర్యమేస్తోంది. నిజమే. ఇక్కడే కథ క్లైమాక్స్కు చేరుకుంటుంది. యోసేపు వంశస్థులు అంటే ఎఫ్రోయిమియలు, మనష్షీయులు కలిసి యెహోషువ దగ్గరకొచ్చారు. వారి ఫిర్యాదు సారాంశం సింపుల్. ఏంటది? మేమొక గొప్ప జనం. దేవుడు మమ్మల్నెంతగానో ఆశీర్వదించాడు. మా జనాభా చాలా ఎక్కువ. హ్మ్. అలాంటప్పుడు మాకు ఒక్క చీటీతో ఒక్క వంతు భూమి మాత్రమే ఎందుకిచ్చావు? మాకిది చాలదు. ఒక రకంగా ఇది ప్రమోషన్ అడిగినట్టుంది. మేము గొప్పవాళ్లం, మా పర్ఫార్మెన్స్ బాగుంది, మాకింకా ఎక్కువ కావాలి. సరిగ్గా. వారి మాటల్లో గర్వం, అసంతృప్తి రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాని వాళ్ల వాదనలో కొంత నిజం ఉంది కదా. వాళ్ళు నిజంగానే పెద్ద గోత్రం కదా. నిజమే. కానీ వాళ్ల దృష్టి మొత్తం తమ గొప్పతనం మీద, తమకు ఏం కావాలో దానిమీద ఉంది. వాళ్ల బాధ్యత ఏమిటో మర్చిపోయారు. అవును. ఇక్కడే యెహోషువ నాయకత్వ పటిమ బయటపడుతుంది. అతను వాళ్ళని తిట్టలేదు, మీరు అహంకారంతో మాట్లాడుతున్నారు అని కించపరచలేదు. అలాగని అయ్యో పాపం మీకు స్థలం చాలేలేదా, సరే ఇదిగో ఇంకొంచెం తీసుకోండి అని వాళ్ల డిమాండ్కు వెంటనే తలొగ్గలేదు. లేదు. అతని స్పందన చాలా తెలివైనది. ఏం చేశాడు? అతను వాళ్ల గర్వాన్ని, వాళ్ల బలాన్ని వాళ్లకనుకూలంగా మార్చాడు. ఎలా? ఇలా అన్నాడు, మీరు గొప్ప జనమే అయితే, మీరు చెప్పినట్టే మీరు చాలామంది ఉంటే, మీకు కేటాయించిన ఈ కొండ ప్రాంతం ఇరుకుగా అనిపిస్తే అడవికి వెళ్ళండి. అడవికి వెళ్ళమన్నాడా? అవును. అక్కడ చెట్లు నరికి మీకోసం మీరే కొత్త స్థలాన్ని తయారు చూసుకోండి అన్నాడు. వావ్! అంటే మీ బలాన్ని ఫిర్యాదు చేయడానికి కాదు, పనిచేయడానికి ఉపయోగించండి అని చెప్పాడు. అంతే. సమస్యను పరిష్కరించే బాధ్యతను తిరిగి వాళ్ల భుజాలమీదే పెట్టాడు. ఇది అద్భుతమైన వ్యూహం. వాళ్ళు దానికి ఒప్పుకున్నారా? అంత సులభంగా కాదు. వెంటనే 2 సాకులు చెప్పారు. మొదటిది, ఆ కొండ ప్రాంతం మాకు చాలదు అన్నారు. బహుశా వ్యవసాయానికి అంతా అనుకూలంగా లేదని వాళ్ల ఉద్దేశం కావచ్చు. రెండవది, రెండోది, వాళ్ల అస్సలైన భయాన్ని బయటపెట్టారు. అదేంటి? లోయ ప్రాంతంలో నివసించే కనానీయుల దగ్గర ఇనుప రథాలున్నాయి, మేం వాళ్లతో పోరాడలేం అన్నారు. రన్లీ అదే ఇనుప రథాల భయం. అదే. ఇంతకుముందు ఏ భయంతో అయితే రాజీ పడ్డారో అదే భయం ఇప్పుడు వాళ్లకి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోకుండా ఆపుతోంది. సమస్య స్థలం కొరత కాదు, ధైర్యం కొరత. ఇప్పుడు యెహోషువ ఏం చెప్పాడు? ఇప్పుడు యెహోషువ చివరి సమాధానం ఒక నాయకత్వం మాస్టర్ క్లాస్ లాంటిది. అతను వాళ్ల భయాన్ని కొట్టిపారేయలేదు. లేదు, బదులుగా వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచి వాళ్లకొక పెద్ద విజన్ను ఇచ్చాడు. 2 విషయాలు చెప్పాడు. ఓకే. మొదట వాళ్లను ధృవీకరించాడు. మీరు విస్తారమైన జనం, మీకు అధిక బలముంది, మీకు ఒక్క వంతు మాత్రమే కాదు ఇంకా ఎక్కువ దక్కుతోంది. వాళ్ల బలాన్నే వాళ్లకి గుర్తుచేశాడు. ఆ తర్వాత వాళ్లకొక యాక్షన్ ప్లాన్ ఇచ్చాడు. ఆ కొండ మీదే, అది అడవిగా ఉంది కాబట్టి దాన్ని మీరు నరికితే ఆ విశాలమైన ప్రదేశమంతా మీదే అవుతుంది. అంతేకాదు, వాళ్ల అతిపెద్ద భయాన్ని నేరుగా ప్రస్తావించాడు. అవును. కనానీయులకు ఇనుపరథాలున్నా, వారు బలవంతులైనా సరే మీరు వారిని జయించగలరు అని చెప్పాడు. ఇది కేవలం ఒక ఆజ్ఞ కాదు, ఒక ప్రవచనాత్మకమైన ప్రోత్సాహంలాగా ఉంది. సరిగ్గా. మీ సమస్య చాలా పెద్దది, కానీ మీ సామర్థ్యం అంతకంటే పెద్దది అని చెప్పడం లాంటిది. యెహోషువ వాళ్ల ఫిర్యాదును స్వీయ సామర్థ్యంపై విశ్వాసం కలిగించే ఒక పిలుపుగా మార్చాడు. అవును. మీరు గొప్పవారంటున్నారు గదా, అయితే గొప్పవారలా ప్రవర్తించండి, మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి అని వాళ్లకొక దారి చూపించాడు. మొత్తం మీద ఈ అధ్యాయాన్ని చూస్తే
ఇది కేవలం భూమి పంపకాల కథ కాదని స్పష్టమవుతోంది. ఖచ్చితంగా. మనం 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. 1 సెలోపెహాదు కుమార్తెల కథ. న్యాయం కోసం ధైర్యంగా నిలబడితే. వ్యవస్థలను కూడా మార్చవచ్చని ఇది చూపిస్తోంది. 2 వాగ్దానానికి, దాన్ని సొంతం చేసుకోవడానికి మధ్య ఉన్న తేడా. అవును. మనుష్యులు ఇనుపరథాలకు భయపడి సులభమైన మార్గాన్నించుకుని రాజీపడ్డారు. దానివల్ల దేవుడిచ్చిన వారసత్వాన్ని వాళ్లు పూర్తిగా అనుభవించలేకపోయారు. అంటే దైవిక వాగ్దానం ఉన్నా దాన్ని నిజం చేసుకోవడానికి మానవ కృషి, ధైర్యం, విధేయత అవసరం. 3 యెహోషువ నాయకత్వం. అద్భుతమైన నాయకత్వం. ఒక నాయకుడు ఫిర్యాదులను ఎలా అవకాశాలుగా మార్చగలడో అతను చూపించాడు. ప్రజల బలాన్ని వాళ్లకే గుర్తుచేసి. వాళ్ల సమస్యలకు వాళ్ల చేతే పరిష్కారాలు కనుగొనేలా స్ఫూర్తినిచ్చాడు. మనం దీన్ని ఒక పెద్ద చిత్రంగా చూస్తే. ఈ అధ్యాయం విశ్వాసానికి, ఆచరణకు మధ్య ఉన్న సంబంధాన్ని చాలా చక్కగా వివరిస్తుంది. సెలోపెహాదు కుమార్తెలు విశ్వాసంతో ధైర్యంగా అడుగు ముందుకేసి తమ హక్కులను సాధించుకున్నారు. అదే మనష్షే గోత్రంలోని మిగతావారు భయంతో వెనకడుగు వేసి, రాజీపడి, చివరికి అసంతృప్తితో మిగిలిపోయారు. అంటే దేవుడు వాగ్దానాలు, అవకాశాలు ఇస్తాడు, కాని వాటిని అందుకోవడానికి మనం మన భయాలము ఎదుర్కోవాలి. అవి ఇనుప రథాలైనా మరేవైనా సరే. మనష్షే గోత్రం వారసత్వ కథ కేవలం కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన భూమి పంపకాల గురించి మాత్రమే కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది హక్కులు, బాధ్యతలు, భయాలు, నాయకత్వం గురించి ఈరోజు కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. యెహోషువ చివరి మాటలు ఒక శక్తివంతమైన సవాలు కదా. చాలా శక్తివంతమైనవి. తనకు ఉన్నది చాలదు అనుకున్న ఒక సమూహాన్ని వారి సొంత కృషితో ఒక అరణ్యాన్ని గొప్ప ప్రదేశంగా మార్చుకోమని ప్రోత్సహించాడు. అతను వాళ్ల దృష్టిని కొరత నుండి అవకాశం వైపు మళ్లించాడు. సరిగ్గా. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. మన జీవితంలో ఇది నాకు చాలదు అనిపించే రంగాలలో బహుశా మనం నరికి, శుభ్రం చేసి, సాగు చేయవలసిన ఒక అరణ్యం దాగి ఉందేమో.